నీకేం కావాలన్నా డైరెక్ట్గా నిరభ్యంతరంగా అడుగు. ఆ పని చేయకపోతే నేను నీ మొగుడినే కాదు. ఏటి నేను నీకు కాబోయే మొగుడినే కాదు అంటున్నాను. సాలే నీ ఆటకారం. నా బాధలో నేనుంటే నీ ఎటకారాలు నీవా? సారీ చిట్టమ్మా, నేనేం చేయాలో చెప్పు. ఏటి లేదు డెవరో. అర్థమైందా? నీ పెంపుడు తల్లి ఎవరికైతే గన్ను గురిపెట్టిందో వాళ్ళకి నీ పెంపుడు తల్లికి మధ్య గొడవలేటి? వాళ్ళెందుకు పోలీసులకి పట్టివ్వాలనుకుంది? వాళ్ళు చేసిన తప్పేటి? వాళ్ళిద్దరూ ఎందుకు నీ పెంపుడు తల్లిని చూసి భయపడుతున్నారు? ఇవన్నీ నాకు తెలియాలి. చాలా పెద్ద కథే జరిగిందే. అవును, అయినా వాళ్ళెవరికో మా అమ్మ గన్ను గురిపెడితే నీకేంటి ప్రాబ్లం? వాళ్ళిద్దరి గురించి నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? ఇది కూడా ఎవరు? నీకు ముందే చెప్పాను కదా వాళ్ళ వివరాలేమో అడగొద్దని. నువ్వు తెలుసుకోగలవా తెలుసుకోలేవా అది చెప్పు. అంత కోపం ఎందుకు చిట్టమ్మా, తెలుసుకుంటానులే. ఎంటనే ఇలా పంచుడు. అదేదో సీరియస్గా కాకుండా కొంచెం నవ్వుతూ అడగచ్చుగా. సర్లే మహానుభావా, ఎల్లి కూసంత తెలుసుకున్నవాడెవరు? వద్దులే, ఈ నవ్వు కంటే ఇందా కోపమే బెటర్. సర్లే, 5 minutesలో వస్తాను. ఆగడెవరు? ఏంటి? నేను కూడా నీతో పాటు వస్తాను. నాతో పాటు వస్తే అమ్మ చూస్తే కొంపలు అంటుకుంటాయి. మీ అమ్మ ముందు చేతులు కట్టుకొని చిట్టమ్మ మన ఇంటికి వచ్చిందని చెప్తావేటి? నీ పాటికి నువ్వు వెళ్ళడుగు, నా పాటికి నేను ఎక్కడ దాక్కుని చూస్తానా? అలా అంటావా? సరే పద. దొరికినట్టే దొరికి చిటికలో తప్పించుకున్నారే. ఆ దొంగ వెదవ కనుక వచ్చి నా చేతిలో గన్ లాక్కొని ఉండకపోతే ఆ కోకిలమ్మ కుటుంబరావుని జైలుకి పంపించుండేదాన్ని. పీడ విరగడైపోయేది. 18 ఏళ్ల క్రితం కూడా ఇలాగే తప్పించుకున్నారు. మళ్ళీ ఇదిగో ఇప్పుడు కూడా ఇలాగే తప్పించుకున్నారు. ఎప్పుడు దొరుకుతారో ఏంటో. ఎవరు వాళ్ళు? అసలు నువ్వెందుకు వాళ్ళని పోలీసులకు పట్టించాలనుకుంటున్నావు? మావయ్య చెప్పినట్టు 18 ఏళ్ల క్రితం వాళ్ళు తప్పించుకున్నారంటే అంత పెద్ద తప్పు వాళ్ళు ఏం చేశారు? అసలు వాళ్ళకి మనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? రవిచంద్ర వినకూడదు అనుకుంటే మొత్తం వినేశాడా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? అదేమ్మా, ఇంతకు ముందు నువ్వెవరి గురించి మాట్లాడావో నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. నేను ఎవరి గురించి మాట్లాడలేదే. నేను స్వయంగా విన్నానమ్మా. వాళ్ళు చిటికెలో తప్పించుకున్నారు అన్నావు. ఇప్పుడు నేను అడిగితే ఏమన్నాను అంటున్నావు. ఏమా, నాకు తెలియకుండా విషయాలా లేదా నాకు చెప్పకుండా విషయాలా? అలాంటిదేం లేదు నాన్నా. మరైతే చెప్పమ్మా. పోలీస్ స్టేషన్లో నువ్వెవరికో గన్ను పెట్టావని నా ఫ్రెండ్ నాకు చెప్పాడు. నేనా? నేను గన్ గురి పెట్టడం ఏంటి నాన్నా? నీకేం తెలియనట్టు చెప్పకమ్మా. నువ్వు స్టేషన్లో ఉన్నప్పుడే వేరే పని మీద నా ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. నువ్వు ఇద్దరు దంపతులకి గన్ను గురి పెట్టడం వాడు కళ్ళారా చూశాడు. వాడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. చూసేశాడన్నమాట. ఇక వీడి దగ్గర దాచి ప్రయోజనం లేదు. ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలి. అది నువ్వు చిన్నవాడివి కదా, గతంలో విషయాలు నీకెందుకులే అని చెప్పలేదు. కానీ
అడిగావు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళిద్దరూ మనకి పరమశత్రువులు. నిజానికి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పట్టివ్వడం కాదు, కనపడిన చోటే కాల్చి పారేయాలి. అంత దుర్మార్గులు. దుర్మార్గులు అంటున్నావు, శత్రువులు అంటున్నావు. మన కుటుంబానికి అంత ద్రోహం ఏం చేశారమ్మా? వాళ్ళు మన కుటుంబానికి ద్రోహం చేయలేదు నాన్న. మరి రాజావారి కుటుంబానికి ద్రోహం చేశారు నాన్న. వీళ్ళు నా బద్ద శత్రువులమ్మా. వీళ్ళని వెతకడం కోసమే ముంబై నుంచి కాకినాడ వచ్చాను. అంటే బాబాయ్ చెప్పింది నిజమే అన్నమాట. మా అమ్మ నాన్న రాజావారి కుటుంబానికి ద్రోహం చేశారన్నమాట. రాజావారి కుటుంబానికి ద్రోహం చేస్తే ఆయనకి శత్రువులు అవుతారు గాని మనకు శత్రువులు ఎలా అవుతారమ్మా? అది ఎందుకంటే ఆ రాజావారి భిక్ష వల్లే మనం ఇంతటి వాళ్ళమయ్యాం. ఆయనకి ద్రోహం చేస్తే మనకి ద్రోహం చేసినట్టే. అసలు వాళ్ళు చేసిన ద్రోహం ఏంటమ్మా? దేవుడి లాంటి రాజావారిని నిలువున చంపేశారు నాన్నా. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ ఇద్దరు రాజావారిని చంపేశారా? అవును నాన్నా, రాజావారిని చంపేశారు గనకే ఆయన తమ్ముడు వీరనారాయణ కూడా వీళ్ల కోసం వెతుకుతున్నాడు. టైంకి నాకు దొరికారు కదా అని పోలీసులకి పట్టిద్దాం అనుకున్నాను. బట్ బ్యాడ్ లక్. వాళ్ళ టైం బాగుంది, తప్పించుకున్నారు. సరేగాన్లేరా, ఇంతకీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన నీ ఫ్రెండ్ ఎవరు? దేనికక్క? మేం పోలీస్ స్టేషన్ లో ఉన్న టైంలో అక్కడెవరూ లేర్రా. నువ్వేమో నా ఫ్రెండ్ చూశాడు అంటున్నావు. ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుందామని. అదేక నా క్లోజ్ ఫ్రెండ్ సురేష్. నీకు తెలుసు కదా. సురేషా? నేనెప్పుడు వినలేదే. నేను చాలాసార్లు చెప్పానక్క, నువ్వే మర్చిపోయి ఉంటావు. సర్లే, నువ్వు రిలాక్స్ అవ్వు గానీ నేను ఇప్పుడే వస్తాను. విన్నావుగా చిట్టమ్మా, గతంలో ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలీదు, కానీ నువ్వు చెప్పిన ఆ ఇద్దరు రాజావారిని చంపేశారంట. వాళ్ళంత నీచులు కాబట్టే మా అమ్మ పోలీసులకి పట్టించాలనుకుంది. అసలు ఇంతకీ వాళ్ళెవరు? నీకేమవుతారు? చెప్పాను కదా, వాళ్ళ గురించి ఏమీ అడగొద్దని. చేసిన సాయానికి థ్యాంకు. వీరనారాయణ బాబాయ్ మా అమ్మ నాన్నని ఎతుకుతున్నది వాళ్ళని చంపినందుకేనా? నిజానికి మా అమ్మ నాన్న పానాలు తీసేంత నీచలేం కాదు. ఎక్కడో ఏదో తేడా జరిగింది. అదేటో తెలుసుకోవాలి. మా అమ్మ నాన్నల్ని ఆ వీరనారాయణ బారి నుంచి కాపాడాలి. నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేశావమ్మా. మీ అన్నయ్య నిర్దోషి అని నిరూపించుకోగల ఏకైక సాక్షిని ఆ ఎస్ఐ చేతిలో పెట్టావు. అతనే గనక కాంతమ్మ మనిషి అయితే సాక్ష్యాన్ని తారుమారు చేయడం లేదా అసలు సాక్ష్యాన్ని లేకుండానే చేస్తాడు. ఆ తర్వాత మీ అన్నయ్యకి శిక్ష వేయించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అలా జరగకూడదు సారు. మా అన్నయ్య ఖచ్చితంగా విడుదల కావాలి. నాకు తెలిసి ఆ ఎస్ఐ కాంతమ్మ మనిషి కాదు సారు. సర్లేమ్మా, అదే నిజమైతే మనకు అంతకన్నా కావాల్సిందేమో.
అనియా అమ్మా ఊరుకోమ్మా, అందరూ మనల్ని చూస్తున్నారు. ఏం కాదు, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషిగా బయటకు వస్తాను, సరేనా? ఒరే భాస్కరు, నువ్వేం భయపడబాకరా. నువ్వు నిర్దోషం చెప్పడానికి కావలసిన సాక్ష్యాలన్నీ మన సిట్టమ్మ తీసుకొచ్చిందిరా. ఎస్ఐ గారు, నేను ఇచ్చిన ఫోన్ ఉంది కదా. ఫోనా? ఏ ఫోను? అదేంటి సారు అలాగంటారు? నేను స్టేషన్కి వచ్చి ఆ సత్యవతి ఫోన్ ఇచ్చాను కదా. ఊరికే సరదాగా అన్నానమ్మా. నువ్వు ఇచ్చిన ఫోను భద్రంగా ఉంది. అమ్మయ్యా. నమస్తే కాంతమ్మ గారు. నమస్తే లాయర్ గారు. మా సత్యవతి తరపున వాదించే లాయర్ మీరేనా? అవును మేడం. వెరీ గుడ్. ఒళ్ళు కొవ్వెక్కి ఊరి మీద పడి కనపడిన ప్రతి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే ఆ యదవ ఒకడున్నాడు. ఆ యదవకి ఒక ముద్దుల చెల్లెలు, అదిగో అక్కడే ఉంది. మీరేం చేస్తారో ఎలా వాదిస్తారో నాకు తెలీదు, కానీ వాడికి కనీసం 14 ఏళ్ల జైలు శిక్ష పడాలి. కుదిరితే ఉరి శిక్ష కూడా వేయించొచ్చు. ఈ 2 బంపర్ ఆఫర్స్ లో ఒక ఆఫర్ వాడుకొని ఎలా అయినా వాడికి శిక్ష వేయించే బాధ్యత మీదే. తప్పకుండా కాంతమ్మ గారు. నేను కేసు టేకప్ చేశాక ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. ఈ కేసు కూడా అంతే. లాయర్ గారు, లాయర్ గారు, పిచ్చి తలకెక్కి ఒళ్ళు తెగబల్సి ఊరి మీద పడి కనపడ్డ ప్రతి మనిషినల్లా పీక్కుతేనే పిచ్చి కుక్క ఒకటి ఉందండి. అది ఇచ్చే డబ్బు కాసిపడి అది చెప్పినట్టే ఆడే వెర్రి కుక్క ఒకటి ఉందండి. ప్రస్తుతానికి ఆ వెర్రి కుక్క హాస్పిటల్లో ఉందండి. దాన్ని ఊరి మీద కదిలిన పిచ్చి కుక్క మాత్రం మన ముందే ఉందండి. మీరేడ్ చేస్తారో ఎలా వాదిస్తారో నాకు తెలవదండి. కనీసం చేసిన తప్పుకి ఒక 6 నెలలైనా జైలు శిక్ష పడాలా. నోరు నీ ఒక్కదానికే కాదు, నాకు ఉంది. నువ్వు క్లాస్ అయితే ఇక్కడ మాసం. నోరు తెరచాను, నా మాటలకి సీఎం నెత్తురు రావాలా. పదం లాయర్ గారు. పదండి, పద. ముద్దాయిని ప్రవేశపెట్టండి. ఇంట్రాగేషన్ మొదలుపెట్టండి. మిలాడ్, పసుపులేటి భాస్కర్ రావు అలియాస్ భాస్కర్ అని పిలువబడే ఈ ముద్దాయి సత్యవతి అనే నా క్లయింట్ని
ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లికి ముందు తల్లిని చేశాడు. తన మీద మోజు తీరగానే ఆమెను పట్టించుకోవడం మానేశాడు. అదేంటని నిలదీసిన నా క్లయింట్ని బెదిరించాడు యువర్ ఆనర్. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. పాపం ఎంతైనా అమాయకురాలు, పైగా పెళ్లికి ముందే తల్లయింది. ఇదంతా తన వాళ్లతో చెప్పుకోలేక, కడుపులో ఉన్న పిండాన్ని మొయ్యలేక ఒక బలహీనమైన క్షణాన ఆత్మహత్యకు ప్రయత్నించింది యువర్ ఆనర్. ప్రేమ పేరుతో ఆడపిల్ల జీవితాలతో ఆడుకునే ఇలాంటి పశువుల్ని కఠినమైన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. నేరారోపణ ఎదుర్కొంటున్న ఈ వ్యక్తి తరపున ఎవరైనా ఉంటే వాదించొచ్చు. థ్యాంక్ యూ మిల్లర్. లాయర్ విశ్వనాథం గారు తన క్లయింట్ తరపున ఉపన్యాసం బాగానే ఇచ్చారు. కాకపోతే నా క్లయింటే సత్యవతిని మోసం చేశాడు అనడానికి, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నా క్లయింటే కారణం అనడానికి, అసలు వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందా లేదా అని తేల్చడానికి కనీసం ఒక చిన్న సాక్ష్యమైనా చూపించకుండానే నా క్లయింటే ముద్దాయి అనడాన్ని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను యువర్ ఆనర్. మీరు అనుమతిస్తే సత్యవతి తల్లిగారిని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, లక్ష్మమ్మ. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ పేరు? నా పేరు లక్ష్మమ్మండి. మీ ఎదురుగా ఉన్న భాస్కర్ మీకెన్నేళ్లుగా తెలుసు? చిన్నప్పటి నుండి తెలుసండి. ఓకే, అసలు ఇతను ఎలాంటివాడు? మీరు అటువైపు చూడకూడదు, నా వైపే చూడాలి. మీకు తెలిసి ఈ భాస్కర్ ఎలాంటివాడు? మంచోడేనండి. గతంలో ఈ భాస్కర్ మీ అమ్మాయి పట్ల తప్పుగా ప్రవర్తించినట్లు గాని, మీ అమ్మాయికి ఇబ్బంది కలిగించినట్లు గాని ఏమైనా చేశాడని మీ అమ్మాయి చెప్పిందా? చెప్పు. ప్లీజ్ లక్ష్మమ్మ గారు, మీరు నా వైపే చూడాలి. చెప్పింది బాబు. ఓ, ఏమని చెప్పింది? తను వీధిలో వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు తన వైపు ఒకలాగా చూసేవాడంటండి. దగ్గరకొచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా వాగేవాడంటండి. ఎవ్వరులేని సమయంలో ఓ పాలి ఒంటి మీద చెయ్యేశాడని కూడా చెప్పింది బాబు. అబద్ధమండి. ఆవిడన్నీ పచ్చి అబద్ధాలు చెప్తుంది. మా అన్ని ఎప్పుడు ఏ ఆడపిల్లతోనూ తప్పుగా ప్రవర్తించలేదండి. ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్. ప్లీజ్ బి సీటెడ్. కోర్టు వారి పర్మిషన్ లేకుండా అలా మాట్లాడకూడదమ్మా. కూర్చో.
వెరీ గుడ్ లక్ష్మమ్మ గారు. చాలా విలువైన విషయాలు మాతో చెప్పారు. మీరు చెప్పిన వాటి నుండి ఆలోచిస్తే మీ అమ్మాయికి ఈ భాస్కర్ అంటే అస్సలు నచ్చి ఉండకూడదు. మరి నచ్చని వ్యక్తితో మీ అమ్మాయి తల్లెలా అయింది? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. లాయర్ గారు చాలా తెలివిగా నా క్లయింట్ని తికమక చేస్తున్నారు. తను చెప్పింది గతంలో విషయాలు, ప్రస్తుత విషయాలు కాదు. ఆ గతమే ప్రస్తుతానికి ముడిపడి ఉంది లాయర్ గారు. ముక్కు మొహం తెలియని ఓ పరాయివాడు వచ్చి తన ఒంటి మీద చెయ్యి వేస్తే ఏ ఆడపిల్లైనా చెప్పు తీసుకొని కొడుతుంది గాని తన మనసులో చోటివ్వదు. కానీ ఈ కేసులో అలా జరగలేదే. సత్యవతి నా క్లయింట్తో ప్రేమలో పడింది, పెళ్లికి ముందే తల్లయింది. తను ప్రాణంగా ప్రేమించే మగాడితో తప్ప తను ద్వేషించే ఏ మగాడితోనూ ఏ ఆడపిల్ల తల్లి కాలేదు. కాబట్టి లక్ష్మమ్మ గారు చెప్పే సాక్ష్యానికి విలువ ఇవ్వక్కర్లేదని కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంది.